ఆత్మబంధు నమో నమః. మనము జీవన మాధుర్యం గురించి తెలుసుకుంటున్నాము. కోరికలే గుర్రాలైతే అంటే కోరికలు తలకెక్కితే ఏంటి కోరికలు తమో గుణం వలన కలుగుతాయి. అవి కలిగాక ఇంద్రియాలను మనస్సును తృప్తిపరచుకోవాలి. లేకుంటే మనస్సు మనకు ఎన్నో జన్మలకు కారణమవుతుంది. మనస్సు నిర్మలం కావాలంటే సాధన అవసరము. ఏదేని పుణ్యక్షేత్రంలో నామస్మరణ ఆధ్యాత్మిక సాధన చేస్తే 1,00,000 కోట్ల ఫలితం వస్తుంది. కాబట్టి సాధన త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మేణ కొనసాగించాలి. అపజయాలు అనేవి తప్పులు కావు, అవి భవిష్యత్తు పాఠాలు అన్నమాట. ఎదుటి వారి తప్పులు ఎత్తి చూపడం కాదు, నీ తప్పులు నీవు తెలుసుకున్న రోజే నీవు ఎదుగుతావు, రాణించుతావు, సమాజంలో గుర్తింపబడతావు. పని చేస్తూనే పని గురించి తెలుసుకోవాలి. ప్రారంభించేంత వరకు నిర్దిష్టంగా దేని గురించి తెలియదు. మనిషి వివేకాన్ని సంపాదించి పెట్టేది అతనికి తగిలే ఎదురు దెబ్బలే. అపార విశ్వాసం, అనంత శక్తి, ఇవే విజయ సాధనకు మార్గాలు. ఒక దారి మూసుకుపోతే తప్పకుండా మరో దారి తెరిచే ఉంటుంది. దాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించగలగాలి. విజయానికి మార్గం, విజయ రహస్యం ప్యూరిటీ, క్లారిటీ, పర్ఫెక్షన్. అందరూ విజేతలే, ఈ కోవికి చెందిన వారే. మిత్రమా, నీవెక్కడున్నావో చూసుకో. ఉండుట, చేయుట, పొందుట ఈ వేదం యొక్క మూలమంత్రము. అందరూ దీన్ని ఆచరించండి. ఇలా ఉంటే ఏమవుతుందని భవిష్యత్తులో రేపటి తెలుసుకుందాము. బాగుందంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై గురుదేవ్. శుభం భూయాత్.